హాయ్ వుడ్ బి టీచర్స్. ఈరోజు 8th యూనిట్ అనువంశికత 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో అనువంశికత గురించి నేర్చుకుందాం. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం స్లోగా చెప్తాను. ఇలా చదివితే మనకి సరిపోద్ది. డిఎస్సిలో హ్యాపీగా మనకు కంటెంట్లో ఫుల్ మార్క్స్ వస్తే మనం ముందుకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నాను అంటే, కొంతమంది యాప్ల గురించి యాప్లు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. నేను మాత్రం ఈ ఎగ్జామ్స్ ఉన్నా సరే, నేను డిఎస్సికి ప్రిపేర్ అయినా సరే, ఏదో ఒక టైంలో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీడియోస్ చేసి పెట్టేస్తాను, నోటిఫికేషన్ దగ్గర వచ్చేసినా సరే. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, అనువంశికత గురించి నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంటాయి. అలా వినండి, నేను అర్థమైపోయినట్టే చెప్తాను. ప్రత్యుత్పత్తి ప్రక్రియ ద్వారా ఏర్పడే కొత్త జీవులు ఒకే రకంగా ఉంటూనే కొంచెం భిన్నంగా కూడా ఉంటాయని మనం చూసాం. ఇప్పుడు ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవులు ఏర్పడతాయి కదా, సేమ్ పోలికతో ఉన్నా సరే దానిలో ఎంతో కొంత భిన్నంగా ఉంటుందన్నమాట. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కొన్ని వైవిధ్యాలు ఏర్పడతాయో కూడా చర్చించుకున్నాం. ఎలా ఏర్పడతాయి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కూడా ఎలా వైవిధ్యాలు ఏర్పడతాయో కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అలాగే లైంగిక ప్రత్యుత్పత్తి వలన ఫలవంతమైన వైవిధ్యాలు సంఖ్య ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాము. ఫలవంతమైనవి అంటే అవి యూజ్ అయినవి అనమాట, అంటే ఫలవంతంగా అంటే అది సక్సెస్ అయినట్టు అనమాట. ఫలవంతమైన వైవిధ్యాల సంఖ్య ఎక్కువ ఉంటాయని తెలుసుకున్నాం. మనం ఒక చెరకు పొలాన్ని పరిశీలించినట్లయితే చెరకు మొక్కల మధ్య చాలా తక్కువ వైవిధ్యాలు గమనిస్తాం. కానీ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మానవులతో సహా చాలా రకాల జంతువుల్లో వాటి మధ్య చాలా స్పష్టమైన వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పాఠం ద్వారా మనం వైవిధ్యాలు ఏర్పడడానికి వంశపారపర్యంగా సంక్రమించడానికి ఉన్న యంత్రాంగం గురించి తెలుసుకుందామని చెప్తున్నాడు. ప్రత్యుత్పత్తి ద్వారా వైవిధ్యాలు ఏర్పడడం. వైవిధ్యం అంటే ఏంటి? మార్పు అనమాట. ఇప్పుడు మన తల్లిదండ్రుల్లో ఒకటి ఉందనుకో, అక్కడి నుంచి వైవిధ్యంగా ఏర్పడి కొంచెం మార్పు అలా కొంచెం ఎక్కువయ్యి అది ఉపయుక్తకరంగా ఉంటుంది జాతులకు అనమాట. ఇప్పుడు చూడండి, కోతుల నుంచి మానవులు వచ్చి మళ్ళీ కోతుల్లాగా ఉండిపోయా లేవు, ఆది మానవులుగా మారాము. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం మనుషులుగా మారాము. అలా వైవిధ్యాలు అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. అది ఎలా ఏర్పడితే తెలుసుకుందాం. ప్రత్యుత్పత్తి ద్వారా వైవిధ్యాలు ఏర్పడడం. ముందు తరం నుంచి తరువాత తరానికి సాధారణ శరీర ఆకృతి, కొన్ని సూక్ష్మమైన మార్పులు వంశపారపర్యంగా సంక్రమిస్తాయి. ఆకృతి మరియు సూక్ష్మమైన మార్పులంట వంశపారపర్యంగా సంక్రమిస్తాయి. ఆకృతిలో కూడా కొంచెం మార్పు ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకేంటి? సూక్ష్మమైన మార్పులు కొన్ని. ఒక కొత్త తరం తిరిగి ప్రత్యుత్పత్తిని జరిపితే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఈ విధంగా వైవిధ్యాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రత్యుత్పత్తి జరిగితే రెండో తరం మొదటి తరం ద్వారా సంక్రమించిన భేదాలను, కొత్తగా ఏర్పడిన భేదాలను కలిగి ఉంటాయి. అంటే అలా భేదాలతో మారుతూ ఉంటుంది. అలా మారితే కదా వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి జరిపే ప్రత్యుత్పత్తి వలన ఏర్పడే పరిస్థితులను సూచిస్తుంది. ఒక బ్యాక్టీరియా రెండుగా మరియు ఆ 2 బ్యాక్టీరియాలు విభజన చెందగా ఏర్పడిన 4 బ్యాక్టీరియాలు ఒకే రకంగా ఉంటాయి. ఆ బ్యాక్టీరియాల మధ్య డిఎన్ఏ నకలులో ఏర్పడిన సూక్ష్మ లోపాల వల్ల చాలా తక్కువ భేదాలు ఏర్పడి ఉంటాయి. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో తక్కువ భేదాలు కలిగి ఉంటాయి అన్నమాట. లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే చాలా ఎక్కువ భేదాలు ఏర్పడతాయి. ఈ బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వైవిధ్యాలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తిలో ఎక్కువ ఏర్పడతాయా, అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఎక్కువ ఏర్పడతాయని ఇవ్వచ్చు. లైంగిక ప్రత్యుత్పత్తిలో అయితే ఎక్కువ భేదాలు ఏర్పడతాయి. వంశపారపర్య సూత్రాల గురించి చర్చించే సమయంలో వాటిని గురించి తెలుసుకుందామని చెప్తున్నాడు నెక్స్ట్ లెసన్లో. ఒక జాతిలోని ఈ వైవిధ్యాలన్నీ అవి నివసించే పరిసరాలు మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా? ఖచ్చితంగా కాదు. ఒక జాతిలోని ఈ వైవిధ్యాలన్నీ అవి నివసించే పరిసరాల్లో మనుగడకు సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉంటాయా? ఖచ్చితంగా కాదు. వైవిధ్యాల స్వభావం ఆధారంగా వేరు జీవుల్లో వేరు ప్రయోజనాలు ఉంటాయంట. అన్నీ ఒకేలా ఉండవు. ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క వేరు ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. ముందు రాబోయే తరంలో భిన్నత్వాన్ని సృష్టించడం. పైన ఉన్న మొదటి తరం జీవి అదే రకమైన శరీర ఆకృతిని కలిగిన సూక్ష్మమైన భేదాలు గల 2 జీవులను ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. ఇక్కడ ఏంటని ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ జీవి ఉంది. రాబోయే తరాల్లో భిన్నత్వాన్ని సృష్టించడం. పైన ఉన్న మొదటి తరం జీవి అదే రకమైన శరీర ఆకృతిని కలిగిన సూక్ష్మమైన భేదాలు గల 2 జీవులను ఉత్పత్తి చేసింది. ఇది ఉంది ఫస్ట్ జీవి.
ఇది 2 జీవులను ఉత్పత్తి చేసింది. అంటే కొంచెం సూక్ష్మం ఇదిగోండి ఇక్కడ ఇది కొంచెం మారింది. అంటే చిన్న చిన్న సూక్ష్మ అలాగా కొంచెం పెద్ద పెద్ద వైవిధ్యాలుగా మారిపోతాయని చెప్తున్నాడు. చూడండి, వాటిలో ప్రతి ఒక్కటి తరువాత తరంలో 2 జీవులను ఉత్పత్తి చేస్తుంది. అలా 2 జీవులను ఉత్పత్తి చేస్తాయి. క్రింది వరుసల్లో ఉన్న 4 జీవుల్లో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ 2 జీవులు ఏం చేసాయి? ఈ ఒక్క జీవి ఏటయింది? మళ్ళీ 2 జీవులు కదా! ఇందులో కూడా మళ్ళీ కొంచెం మార్పులొచ్చాయి. చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ ఇలా మారిపోయింది. ఆకృతుల్లో కొంచెం తేడా వచ్చింది. సూక్ష్మమైన మార్పులొచ్చాయని చెప్పాం కదా! ఇక్కడ సూక్ష్మమైన మార్పులొస్తాయని. అప్పుడు ఇక్కడ సూక్ష్మమైన మార్పుల వల్ల ఇది మారిపోయింది, ఇది మారిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ మారింది. ఇది కూడా ఇదిగోండి ఇది ఇక్కడ కొంచెం మారింది. నెక్స్ట్ ఇది ఏంటయింది? ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా వచ్చిందనుకుందాం. ఇది కొంచెం మారిందనుకుందాం. అలా అనమాట. కొంచెం కొంచెం మార్పులు, చేర్పులు జరుగుతాయని చెప్తున్నాడు. చూడండి, నెక్స్ట్ ఏంటి? ఇలా ఉత్పత్తి చేస్తాయి. 4 జీవుల్లో ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, దీంతో ఇది భిన్నంగా ఉంది, దీంతో ఇది భిన్నంగా ఉంది. అంటే కొంచెం కొంచెం వైవిధ్యం అనేది జరిగింది. ఈ వైవిధ్యమే ఈ జీవికి పడకపోయిందనుకోండి, అప్పుడు ఈ జీవి మరణిస్తుంది. ఈ జీవి బతికిందనుకోండి, దీని సంతతి ద్వారా మళ్ళీ వైవిధ్యం అనేది, అంటే జీవికి పడకపోవచ్చు అని ముందు లెసన్‌లో నేర్చుకున్నాం కదా! వైవిధ్యం అనేది ఆ జీవికి సెట్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఆ జీవి ఏటవుతుంది? మరణిస్తుంది. అదే బ్రతికి ఉన్నది, ఫలవంతంగా ఉన్నది ఏటవుతుంది? నెక్స్ట్ తరానికి మళ్ళీ వైవిధ్యం అనేది చేరవేస్తుందనమాట. ఒకటి భిన్నంగా ఉంటాయి. ఈ భేదాలు కొన్ని వాటికి మాత్రమే ప్రత్యేకమైనవి కాక, మరికొన్ని ఒకదానితో ఒకటి భిన్నంగా ఉన్న తమ జనక జీవుల నుంచి వంశపారపర్యంగా వచ్చినవి. అంటే ఇవి వంశపారపర్యంగానే వచ్చినవి అని చెప్తున్నారు. జనక జీవుల నుంచి కొన్ని వంశపారపర్యంగా వస్తాయన్నమాట. అంటే భేదాలు ఉన్నప్పటికీ చూడండి, ఈ భేదాలు కొన్ని వాటికి మాత్రమే ప్రత్యేకమైనవి కాగా, కొన్ని వాటికే. ఇప్పుడు చూడండి, ఇది జనక జీవి ఉంది. దీని సేమ్ దీనిలాగానే ఉంది. ఇక్కడ జనక జీవి ఉంది. కొన్ని లక్షణాలు సేమ్ ఉన్నాయి. కొన్ని కొన్ని మారాయి కదా! అదే చెప్తున్నాడు. భిన్నంగా ఉన్న తమ జనక జీవుల నుంచి వంశపారపర్యంగా వచ్చినవి. కొన్ని కొన్ని భిన్నంగా ఉంటాయి. మిగతావన్నీ కూడా జనక జీవుల నుంచి వచ్చినవి అని చెప్తున్నాడు. చర్చించినట్లుగా వేడిని తట్టుకోగలిగిన బ్యాక్టీరియాలో వేడి గాలుల్లో నివసించగలుగుతాయి. పర్యావరణ కారకాల ద్వారా వైవిధ్యాల ఎంపిక పరిణామ క్రమాన్ని దారితీస్తుంది. తరువాత విభాగంలో దీని గురించి చర్చించుకుందాం అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఆనువంశికత గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఆనువంశికత ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం సారూప్యత గల మరో తరం జీవులను ఉత్పత్తి చేయటమే. ప్రత్యుత్పత్తి యొక్క అత్యంత స్పష్టమైన ఉద్దేశం ఏంటి? సారూప్యత అంటే కొంచెం పోలికలున్న మరో తరం జీవులను ఉత్పత్తి చేయడమే. లక్షణాంశాలు మరియు లక్షణాల వంశపారపర్యంగా విశ్వసనీయంగా సంక్రమించే విధానాన్ని ఆనువంశికత సూత్రాలు నిర్ణయిస్తాయి. ఈ సూత్రాలను నిశితంగా పరిశీలిద్దాం. ఫస్ట్ ఏంటి? ఆనువంశికత లక్షణాంశాలు ఏంటంటే పోలికలు మరియు భేదాలు అంటే ఖచ్చితమైనవి అర్థం ఏమిటి? ఖచ్చితమైన అర్థం ఏమిటి అంటారు. పోలికలకు మరియు భేదాలకు ఖచ్చితమైన అర్థం ఏమిటి అని అడిగాడు. మనిషికి ఉండవలసిన అన్ని ప్రాథమిక లక్షణాలు ఒక శిశువు కలిగి ఉంటుందని మనకు తెలుసు. అన్ని ప్రాథమిక లక్షణాలు అనేవి ఒక శిశువు కలిగి ఉంటుందని మనకు తెలుసు. అయినప్పటికీ శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు. ఇప్పుడు చూడండి, మానవులమే తీసుకున్నాము. మనలో కొన్ని లక్షణాంశాలు నడవడము, మాట్లాడడం అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ చూడడానికి కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటాయి, చెవులు ఉంటాయి. కానీ అవన్నీ పూర్తిగా మన తల్లిదండ్రులాగే ఉంటాం. కానీ కొన్ని చూడండి, శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు. ఇప్పుడు చూడండి, కవల పిల్లలే ఉన్నారు. ఇద్దరు సేమ్ డిటో ఒకేలాగా ఉన్నారు అనుకుందాం. అందులో పూర్తిగా పోలికలు ఉన్నప్పటికీ శిశువు తన తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు. అంటే కొంచెం కొంచెం తేడా ఉంటుందని అర్థం అనమాట. ఇప్పుడు తల్లిలాగే సేమ్ పుట్టామనుకోండి, తల్లి పాప ఒకేలా ఉన్నారనుకోండి, కానీ అందులో కొంచెమైన భేదాలు ఉంటాయి కదా. అదే చెప్తున్నాడు. తల్లిదండ్రులను పూర్తిగా పోలి ఉండదు. ఇక్కడ బిట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటని ఇస్తాడు? తల్లిదండ్రుల నుంచి శిశువు ఏర్పడినప్పుడు సేమ్ ఒకే పోలికలు అనేవి పూర్తిగా ఉంటాయా అనేసి ఇస్తాడు. పూర్తిగా ఉండదు. అంటే పోలికలు ఉండొచ్చు, కానీ పూర్తిగా ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డబుల్ ఫోటో అనుకుందాం. చెవుల్లో అయినా తేడా ఉండొచ్చు. నెక్స్ట్ ముక్కులో అయినా తేడా ఉండొచ్చు. నెక్స్ట్ హెయిర్ అయినా తేడా ఉండొచ్చు. ఏదైనా తేడా ఉండొచ్చు అనమాట. పూర్తిగా పోలి ఉండదు. మానవ జనాభా చాలా వైవిధ్యాలను చూపుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటి ఇచ్చాడు?
విద్యార్థులందరికీ చెవులు పరిశీలించండి. స్వేచ్ఛగా లేదా అంటుకొని ఉన్న చెవి తమ్ములు కలిగిన వారి వివరాల జాబితాను సేకరించండి అని చెప్పాడు. అంటే తల్లిదండ్రులకి చెవులు ఎలా ఉంటాయో అలా వస్తాయి కదా. ఈ సాక్ష్యాల ఆధారంగా చెవి తమ్ముల ఆకారంగా అనువంశికత అనువైన నియమాన్ని సూచించండి అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి. స్వేచ్ఛగా ఉన్న చెవితమ్మి, అంటుకొని ఉన్న చెవితమ్ములు. చెవి కింద భాగంలో చెవితమ్మి అంటారు. ఇవ్వండి, చెవి కింద భాగంలో చెవితమ్మి అంటారు. కొంతమందిలో విడిగా ఉంటుంది, కొంతమందిలో అంటుకొని ఉంటుంది అనమాట. దగ్గరగా అంటుకొని ఉంటుంది. కొంతమందిలో అలా ఉండదు. స్వేచ్ఛగా మరియు అంటుకొని ఉన్న చెవితమ్మిలో మానవ జనాభాలో కనిపించే ఈ రెండు వైవిధ్యాలు అనమాట. అంటే మార్పు జరిగింది అని. లక్షణాంశాల అనువంశిక నియమాలు మెండల్ ప్రయోగాలు. మెండల్ ప్రయోగాలు. ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం అర్థమైపోద్దులేండి, చెప్తాను చూడండి. ఫస్ట్, మానవుల్లో లక్షణాంశాల యొక్క అనువంశికత నియమాలు తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా జన్యు పదార్థాన్ని పిల్లలకు అందజేస్తారు. ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ కూడా అనువంశికత నియమాలు తల్లిదండ్రులు ఇద్దరూ సమానంగా జన్యు పదార్థాన్ని పిల్లలకు అందజేస్తారు అన్న సత్యంపై ఆధారపడి ఉంటుంది. అనగా ప్రతి లక్షణాంశం తల్లి తండ్రి ఇరువురి డిఎన్ఏ ద్వారా ప్రభావితం అవుతుంది. తల్లి యొక్క డిఎన్ఏ, తండ్రి యొక్క డిఎన్ఏ రెండు కూడా ప్రభావితం అవుతాయి. అలా బిడ్డలో ప్రతి లక్షణాంశానికి రెండు స్వరూపాలు ఉంటాయి. ప్రతి లక్షణాంశానికి కూడా రెండు స్వరూపాలు ఉంటాయంట. అంటే తల్లి నుంచి వచ్చిన ఒక స్వరూపము, తండ్రి నుంచి వచ్చేది ఒకటి. ప్రతి లక్షణంలో కూడా చూడండి. ఇప్పుడు పొడవు పొట్ట తీసుకున్నాం. తండ్రి పొడవుగా ఉన్నాడు అనుకోండి, తల్లి పొట్టిగా ఉందనుకోండి, అప్పుడు ఏంటవుతుంది? ఆ లక్షణాంశాలు అనేవి రెండు స్వరూపాలు ఉంటాయి. బిడ్డలో రెండు స్వరూపాలు కూడా ఉంటాయి. పొట్టి పొడవు రెండు లక్షణాంశాలు కూడా ఆ బిడ్డలో ఉంటాయి అన్నమాట. అయితే బిడ్డలో ఏ లక్షణాంశం వ్యక్తమవుతుంది? ఇప్పుడు ఏది బహిర్గతమైతే అదే అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తండ్రి పొడవుగా ఉన్నాడు, తల్లి పొట్టిగా ఉంది. అబ్బాయి లేదా అమ్మాయి పొడవుగా పుట్టాడు అనుకోండి, అప్పుడు ఏ లక్షణం బహిర్గతమైనట్టు? తండ్రి యొక్క లక్షణం అనేది బహిర్గతమైనట్టు అనమాట. పొడవు లక్షణం అనేది బహిర్గతమైందని చెప్పచ్చు. ఈ అనువంశికత నియమాలపై పరిశోధన చేశారు. దాదాపు శతాబ్దాల కాలం క్రితం ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చూడండి. నెక్స్ట్ చూడండి. గ్రెగర్ జోహన్ మెండల్ ఎప్పుడు? 1882, 1884. 1822, 1884 పుట్టుక. మెండల్ విద్యాభ్యాసం ఇవన్నీ అవసరం లేదు. చూడండి, ఇక్కడ ఏమైంది? చాలా మంది బఠానీ మొక్కల్లో లక్షణాంశాల యొక్క వంశపారపర్యత గురించి ముందే పరిశోధనలు చేసినప్పటికీ మెండల్ తనకున్న విజ్ఞాన శాస్త్రము మరియు గణిత జ్ఞానాన్ని ఏ రెండు శాస్త్రాలను వినియోగించాడు మెండల్ అని చెప్పొచ్చు? విజ్ఞాన శాస్త్రము మరియు గణిత జ్ఞానాన్ని. దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. అది చిన్న చిన్న బిట్లే ఆప్షన్స్ లో మనకి ఇరికించేస్తాడు. ఇదేంటిది? ఇక్కడ గణిత శాస్త్రము దేన్ని ఉపయోగించాడని చెప్పొచ్చు? గణిత శాస్త్రము ఖగోళ శాస్త్రమా, లేక గణిత శాస్త్రము విజ్ఞాన శాస్త్రమా, లేదా విజ్ఞాన శాస్త్రము సైకాలజీయా, లేదా ఏదో ఒకటి ఇస్తాడు, సైన్స్ విజ్ఞాన. నెక్స్ట్ ఏదో ఒకటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇరికించేస్తారనమాట. చిన్న బిట్టే మనం వదిలేస్తే కాదు. విజ్ఞాన శాస్త్రము గణిత జ్ఞానాన్ని మిళితం చేసి ప్రతి తరంలో ఒక ప్రత్యేక లక్షణాంశాన్ని వ్యక్తీకరించే మొక్క సంఖ్యను లెక్కించి మొదటి వ్యక్తి ఇతను. ఇది అనువంశికత సూత్రాలను తెలుసుకోవడంలో అతడికి ఎంతగానో ఉపయోగపడింది. ఏంటి? విజ్ఞాన శాస్త్ర జ్ఞానము గణిత శాస్త్ర జ్ఞానము మిళితం చేయడం వల్ల అతనికి ఎంతగా ఉపయోగపడింది. మెండల్ బఠానీ మొక్కలో స్పష్టంగా కనిపించే పరస్పర వ్యతిరేక లక్షణాలు అనగా, చూడండి, మెండల్ అనేవాడు ఒక బఠానీ మొక్కను తీసుకున్నాడు. అది స్పష్టంగా కనిపించే పరస్పర వ్యతిరేక లక్షణాలను అనగా గుండ్రని ముడతలు పడిన విత్తనాలు, పొడుగు పొట్టి మొక్కలు, తెలుపు ఊదా రంగు పుష్పాలను మొదలగునవి. లక్షణాంశాల్లో రెండు రివర్స్ ఉంటాయి. ఇప్పుడు మనలో అయినా అంతే కదా, రివర్సే కదా. పొడవుగా తండ్రి ఉంటాడు అనుకోండి, పొట్టిగా తల్లి ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ తల్లి తెల్లగా ఉంటుంది అనుకోండి, తండ్రి నల్లగా ఉండొచ్చు. అలా అనమాట. ఇందులో కూడా రెండు లక్షణాంశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక స్త్రీ పుష్పము పురుష పుష్పము అదే రెండు కదా. అలాంటప్పుడు స్త్రీ పురుష ఇద్దరి యొక్క కూడా వస్తాయి కదా. కాబట్టి ఇలా ఉంటాయి అన్నమాట గుండ్రని ముడతలు. ఇప్పుడు చూడండి, తల్లి మొక్క ఉంది, గుండ్రని విత్తనాలు ఉన్నాయి, ముడతలు పడిన విత్తనాలు ఉన్నాయి. అంటే ఏంటి? స్త్రీ మొక్క ఒకటి ఉంటుంది, స్త్రీ మొక్క గుండ్రంగా ఉండే విత్తనాలు ఇచ్చింది అనుకోండి. పురుష మొక్క ఉందనుకోండి, అదేంటి? ముడతలు పడి ఉందనుకోండి. అప్పుడు రెండు కలిపి ఏటవుతాయి? గుండ్రని
లేదా ముడతలు పడిన విత్తనాలు రెండు కూడా వస్తాయి కదా, అదే చెప్తున్నాడు. గుండ్రని ముడతలు పడిన విత్తనాలు రెండు ఉంటాయి. నెక్స్ట్ పొట్టి మొక్కలు ఉంటాయి, పొడవు మొక్కలు ఉంటాయి. తెలుపు ఊదా రంగు పుష్పాలు మొదలగున మొక్కలు ఉంటాయి. రంగు పుష్పాలు మొదలగున వాటిని ఉపయోగించాడు. అంటే ఈ మెండలు ఉపయోగించిన మొక్కల్లో ఉండే లక్షణాంశాలు ఏంటేంటి? గుండ్రని ముడతలు పడిన విత్తనాలు, పొట్టి పొడుగు మొక్కలు, రంగు చూసుకుంటే తెలుపు లేదా ఊదా రంగు పుష్పాలు కలిగిన మొక్కలు తీసుకున్నాడు. ఆయన వేరువేరు లక్షణాలు కలిగిన బఠానీ మొక్కలు అనగా పొడవు మొక్కలను మరియు పొట్టి మొక్కలను తీసుకున్నాడు. వాటి మధ్య సంకరణం జరిపిన తరువాత తరాన్ని ఉత్పత్తి చేసి అందులో పొడవు మరియు పొట్టి మొక్కల శాతాన్ని లెక్కించాడు. ఫస్ట్ మొక్కల యొక్క పొట్టి మొక్కలు పొడవు మొక్కలు తీసుకున్నాడు. కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి, మనకు తెలిసినవే, అన్ని ఒకేలా ఉండవు కదా. అయితే పొట్టి మొక్కలు పొడవు మొక్కలు తీసుకొని వాటి మధ్య సంకరణం జరిపిన తర్వాత ఎన్ని పొడవు మొక్కలు వచ్చాయి, ఎన్ని పొట్టి మొక్కలు వచ్చాయని శాతాన్ని లెక్కించాడు. దేనికి? గణిత జ్ఞానాన్ని ఉపయోగించి. నెక్స్ట్ మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడలేదు. చూడండి, ఏం లేదండి, ఇక్కడ చూడండి ఒకసారి అర్థమవుతాయి. చూడండి, ఫస్ట్ పొడవు మొక్క ఒకటి తీసుకున్నాడు. ఒక్క నిమిషం, ఒక దగ్గర రాసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇది ఓల్డ్ 10th లో కూడా ఉంటుంది, మీకు అర్థమైనట్టు చెప్తాను. ఫస్ట్ ఇది స్త్రీ మొక్క, ఇది పురుష మొక్క అనుకుందాం. స్త్రీ మొక్క ఏంటి? పొడవుగా ఉంది. ఇదేంటిది? పొడవుగా ఉంది. ఇక్కడ పురుష మొక్క ఒకటి పొట్టి తీసుకున్నాం, ఇది పొట్టిదే. అయితే ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏంటైంది? టీ 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 టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మళ్ళీ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మళ్ళీ క్యాపిటల్ టీ, మళ్ళీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ, మళ్ళీ స్మాల్ టీ. అంటే అన్ని పొడవు మొక్కలు వచ్చాయా లేదా? పొడవు మొక్కలు రావాలి అనుకుంటే ఒక క్యాపిటల్ టీ ఉంటే చూడండి, ఒక్క క్యాపిటల్ టీ ఉన్నా సరే అది పొడవు మొక్కగా మారుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఒక్క నిమిషం చూడండి. ఈ F1 తరంలో మధ్యస్థ పొడవు మొక్కలు, చూడండి, మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడలేదు. మాధ్యమిక లక్షణాలు అంటే ఏంటి? పొట్టి పొడవు అలా ఏం ఏర్పడలేదు, అన్ని కూడా పొడవు మొక్కలు ఏర్పడ్డాయి. అనగా F1 తరంలో మధ్యస్థ పొడవు ఉన్న మొక్కలు లేవు, అన్ని పొడవు మొక్కలే. దీనికి అర్థం కేవలం ఒక జనక మొక్క లక్షణాలు మాత్రమే కనిపించాయి తప్ప రెండో జనక మొక్కల లక్షణాలు మిశ్రమ లక్షణం కాదు. రెండు జనకల చూడండి మాత్రమే కనిపించాయే తప్ప రెండు జనక మొక్కల మిశ్రమ లక్షణం కాదు. మరియు తరువాత ప్రశ్న ఏమిటంటే F1 తరంలో పొడవు మొక్కలను పూర్తిగా జనక తరం మొక్కలోని పొడవు మొక్కల్లాగే ఉన్నాయా అని అడిగాడు. చూడండి, ఇక్కడ ఏం లేదు. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ ఏం చేశాడు? ఒక స్త్రీ మొక్క తీసుకున్నాడు, అందులో పొడవు. ఇది పురుష మొక్క తీసుకుంటే పొట్టి, ఇది పొడవు మొక్క. పొడవు మొక్క అంటే టీటీ, ఇదేంటి? స్మాల్ టీ పొట్టి మొక్క. ఈ రెండు కూడా ఒకటే. ఇప్పుడు స్మాల్ టీ ఉన్నాయనుకోండి, దాన్ని ఏంటంటారు? పొట్టి మొక్క అంటారు. అదే క్యాపిటల్ టీ ఉంటే పొడవు మొక్క. అయితే స్త్రీ జీవిలో ఒక పొడవు మొక్క తీసుకున్నాడు, దీనిలో పొట్టి మొక్క తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి కూడా సంకరణం అదే కలిపాడు. కలిపితే ఏమైంది? అన్నిట్లో కూడా క్యాపిటల్ టీ ఉందా లేదా? చూడండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. అప్పుడు F1 తరంలో ఏంటన్నీ అన్ని అయ్యాయి? అన్ని కూడా పొడవు మొక్కలే ఏర్పడ్డాయి. F1 తరంలో అన్ని పొడవు మొక్కలు ఏర్పడ్డాయి. ఇక్కడ అదే చెప్పాడు. చూడండి, ఇక్కడ కూడా అదే రాసుకున్నాను. ఇప్పుడు ఏంటి? చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలను కలిగి ఉన్న మొక్కలు ఏర్పడలేదు. చూడండి, పొడవు మొక్కలను మరియు పొట్టి మొక్కలను తీసుకున్నాడు. రెండు వేరువేరు లక్షణాలు కలిగిన బఠానీ మొక్కలను అనగా పొడవు మొక్కలను పొట్టి మొక్కలను తీసుకున్నాడు. వాటి మధ్య సంకరణం జరిపిన తరువాతి తరాన్ని ఉత్పత్తి చేసి అందులో పొడవు మరియు పొట్టి మొక్కల శాతాన్ని లెక్కించాడు. మొదటి తరంలో మాధ్యమిక లక్షణాలు కలిగిన మొక్కలు ఏర్పడలేదు, అంటే అన్ని పొడవు మొక్కలే ఏర్పడ్డాయి. ఇప్పుడు చూడండి, ఇది స్త్రీ మొక్క, ఇది పొడవు మొక్క, ఇది పొట్టి మొక్క అనుకుందాం. అయితే ఇందులో టీటీ ఉంటే ఇందులో క్యాపిటల్ టీ కదా. ఇప్పుడు అన్ని ఏటయ్యాయి? క్యాపిటల్ టీలే వచ్చాయి. స్మాల్ టీ పక్కన ఉన్నా సరే బహిర్గత లక్షణం ఏంటి? క్యాపిటల్ టీ. అంటే ఏంటి? పొడవు లక్షణం తప్పనిసరిగా ఉంది కాబట్టి ఆ మొక్క గ్యారంటీగా పొడవుగానే పుడుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, రెండు టీటీ స్మాల్ టీలు అయితే మాత్రమే పొట్టిగా ఉంటాయి. ఒక్క క్యాపిటల్ టీ ఉన్నా సరే పొడవు మొక్కే. అయితే ఇప్పుడు F1 తరంలో ఏటి? అన్ని పొడవు మొక్కలు ఏర్పడ్డాయి. చూడండి, ఇది పొట్టి మొక్క అయినప్పటికీ కూడా అంతర్గత లక్షణంగా ఉండిపోయింది అనమాట. ఇది బహిర్గత లక్షణం. ఇప్పుడు స్త్రీ మొక్కలో తీసుకున్నాం, పొడవు మొక్క తీసుకున్నాం, స్త్రీ మొక్క పొడవు మొక్క. అదే పురుష మొక్క పొట్టి మొక్క.
కానీ పొట్టి మొక్క కనిపించిందా? కనిపించదు. ఎందుకంటే ఇందులో క్యాపిటల్ టీ ఉంది, బహిర్గతం కాబట్టి పొడవుగా అయిపోయింది మొక్క అనమాట. అన్ని కూడా పొడవు మొక్కలే వచ్చాయి. F1 తరంలో అన్ని పొడవు మొక్కలే వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు F1 తరంలో పొడవు మొక్కలు పూర్తిగా జనక తరం మొక్కలోని పొడవు మొక్కల్లా ఉన్నాయా అని అడిగాడు. పూర్తిగా ఉన్నాయా? లేదు. ఇప్పుడు పూర్తిగా ఏ మొక్క పొడవుగా ఉన్న మొక్క ఏంటి? క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ. కానీ ఇక్కడ ఏంటి వచ్చాయి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ. అంటే పూర్తిగా జనక మొక్కను పోలి ఉన్నప్పటికీ కూడా పొడవుగానే ఉన్నాయి. బహిర్గత లక్షణం కాబట్టి పొడవుగా మారాయి. అక్కడ క్వశ్చన్ వేశాడు మనకి. చూడండి, F1 తరంలో పొడవు మొక్కలు పూర్తి జనక తరం మొక్కలోని పొడవు మొక్కల్లాగే ఉన్నాయా? మెండల్ జనక మొక్కలను మరియు F1 తరం పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించాడు. మెండల్ జనక మొక్కలను మరియు F1 తరం పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించారు. జనక మొక్కల నుంచి వచ్చిన పిల్ల మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి. కానీ F1 తరం పొడవు మొక్కల నుంచి వచ్చే రెండవ తరం F2 మొక్కలోని అన్ని పొడవులుగా లేవు. ఇక చూడండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు F1 తరంలో అన్ని పొడవు మొక్కలే వచ్చాయండి. ఇప్పుడు ఈ మొక్కలోని పొడవు మొక్కలు లాగే ఉన్నాయా? మెండల్ జనక మొక్కలను మరియు మెండల్ అనేవాడు జనక మొక్కలను మరియు F1 తరం పొడవు మొక్కలను F1 తరము పొడవు మొక్కలను చూడండి, గుర్తు చేసుకోండి. మెండల్ జనక మొక్కలను మరియు F1 తరం పొడవు మొక్కలను స్వపరాగ సంపర్కం చేసి ప్రత్యుత్పత్తి జరపడం ద్వారా పరీక్షించాడు. జనక మొక్కల నుంచి వచ్చిన పిల్ల మొక్కలన్నీ పొడవుగానే ఉన్నాయి. కానీ F1 తరం పొడవు మొక్కల నుంచి వచ్చిన చూడండి, F1 తరము పొడవు మొక్కల నుంచి వచ్చిన రెండవ తరం F2 మొక్కలు, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు F1 తరం నుంచి పొడవు మొక్కలు వచ్చాయి కదా, అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి? ఇప్పుడు F1 తరం నుంచి పొడవు మొక్కలు వచ్చాయి కదా, అది క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉన్నాయి కదా. ఈ మొక్కల మధ్య సంపర్కం జరిపించాడు, స్వపరాగ సంపర్కం జరిపించాడు. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ స్మాల్ టీ. ఈ పొడవు మొక్కల మధ్య ఏదో ఒక రెండు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు తీసుకున్నాం. ఈ రెండింటికి మధ్య స్వపరాగ సంపర్కం జరిపాడు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఏంటి? ఫస్ట్ ఏంటి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఒక మొక్కను తీసుకున్నాడు. రెండో మొక్క ఇది తీసుకున్నాడు. మళ్ళీ ఇది కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ. చూసారా? ఈ మొక్కని మధ్యలో స్వపరాగ సంపర్కం అంటే F1 తరంలో ఉండే మొక్కల్ని తీసుకున్నాడు. దాని మధ్య ఏం చేశాడు? స్వపరాగ సంపర్కం జరిపాడు. అప్పుడు ఏంటయింది? చూడండి, ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ తీసుకుంటే ఇప్పుడు ఏంటయ్యాయి? క్యాపిటల్ టీ రెండు వచ్చాయి. మిగతావన్నీ టీటీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, మళ్ళీ స్మాల్ టీ, స్మాల్ టీ. చూసారా? గుర్తుంచుకోండి. ఇక్కడ ఏంటి? పూర్తిగా జనక మొక్కలను దేన్ని పోలి ఉంటుంది? క్యాపిటల్ టీ ఇక్కడ ఉంది కదా, పూర్తి జనక మొక్క టీటీ. అవి పూర్తిగా పొడవు మొక్క అనమాట వచ్చింది. నెక్స్ట్ ఇవేంటి? ఇవి పొడవు మొక్కలే. ఇందులో ఒక క్యాపిటల్ టీ ఉంది కాబట్టి ఇవి పొడవు మొక్కలే. నెక్స్ట్ స్మాల్ టీ వచ్చినప్పుడు మాత్రమే పొట్టి మొక్క ఏర్పడుతుంది. ఇప్పుడేంటి? 1:2 అంటే ఈ రెండు మామూలుగా ఉన్నాయి కదా, అంటే రెండు కలిపి ఉన్నాయి కదా. బహిర్గతం ఏంటి? పొడవు మొక్క. అంతర్గతంగా ఏంటి ఉంటుంది? స్మాల్ టీ, పొట్టి మొక్క. ఈ రెండు కూడా 1:2 దృశ్య నిష్పత్తి. అంటే దృశ్య రూపంగా ఏంటి కనిపించింది అంటే 1:2:1 అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు చూడండి, అంతే. 1:2 ఒక్క నిమిషం 1:2 జన్యు రూప నిష్పత్తి అనమాట. అనువంశికంగా ఏంటి ఏర్పడిందంటే 1:2:1 నిష్పత్తిలో జన్యు రూప నిష్పత్తి ఏర్పడింది. అదే మామూలుగా తీసుకుంటే ఇప్పుడు 1:2:1 కదా. చూడండి, 1:2:1 ఇది నిష్పత్తి అనమాట. జన్యు రూప నిష్పత్తి 1:2:1. మరొకసారి వినండి, ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఒక్కసారి వినండి. ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ ఏం లేదు, తప్పేం చెప్పలేదు. చూడండి, ఫస్ట్ ఏంటి? ఈ మొక్కకి మధ్య స్వపరాగ సంపర్కం జరిపాం కదా, టీటీ కదా. ఇప్పుడు ఏమైంది? రెండు టీలు వచ్చాయి. ఇది కూడా పొడవు మొక్కే, ఇది కూడా పొడవు మొక్కే, ఇది కూడా పొడవు మొక్కే కదా. ఇది ఒక్కటే పొట్టి మొక్క. కానీ ఇక్కడ 1:2:1 ఎలా నిష్పత్తి నింపాము? ఇప్పుడు మూడు పొడవు మొక్కలు 3:1 కూడా అనొచ్చు కదా. అంటే దృశ్య రూప నిష్పత్తి 3:1. అంటే దృశ్య రూపం మనం చూడడానికి మూడు కూడా పొడవు మొక్కలే. ఓకేనా? ఇప్పుడు ఇది పొడవు మొక్కే, ఇందులో ఒక టీ ఉంది కాబట్టి ఇక్కడ చూడు, ఇక్కడ ఒక టీ ఉంది కాబట్టి ఇది పొడవు మొక్కే అన్నాం కదా. దృశ్య రూపంగా పొడవు మొక్కే, ఇది కూడా పొడవు మొక్కే. 3:1 దృశ్య రూప నిష్పత్తి. అంటే చూడడానికి దృశ్య రూప నిష్పత్తి 3:1. కానీ జన్యు రూప నిష్పత్తి తీసుకుంటే
ఇప్పుడు 3 పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క. జన్యుపరంగా తీసుకుంటే ఈ 3 పొడవు మొక్కలు ఒకేలా ఉన్నాయా? లేవు. ఇది ఒక్కటి బహిర్గతం, పూర్తిగా బహిర్గతం అనమాట. పూర్తి పొడవు మొక్క. ఇది టీ ఉంది కాబట్టి ఇది పొడవు మొక్కే, ఇది పొడవు మొక్క. అప్పుడు ఏంటవుతుంది? 1:2, ఈ 2 ఇది 1, 1:2:1. ఇదేంటిది? జన్యు రూప నిష్పత్తి. చూడడానికి ఇది 3 కూడా పొడవు మొక్కలే, కానీ జన్యు రూపంగా వచ్చినప్పటికీ ఈ 3 పొడవు మొక్కలైనా సరే ఇది పూర్తిగా బహిర్గతము, ఇది కొంచెం బహిర్గతం అనమాట. కాబట్టి 1:2:1. ఇదేంటిది? జన్యు రూప నిష్పత్తి. అంటే జెనెటిక్ ప్రకారం చూసుకుంటే 1:2:1. అదే దృశ్య రూపంగా మనం చూడడానికి కళ్ళుతో చూసినప్పుడు మాత్రం ఈ 3 కూడా ఏంటి? పొడవు మొక్కలుగా ఉన్నాయి కాబట్టి 3:1. అక్కడ వాళ్ళకి కూడా అడగొచ్చు, దృశ్య రూప నిష్పత్తి ఏంటి, లేకపోతే జన్యు రూప నిష్పత్తి ఏంటి? దృశ్య రూపం అంటే 3 పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క. జన్యు రూప నిష్పత్తి అంటే పూర్తి పొడవు మొక్క, ఇది పొడవు మొక్కలు 2, ఇది పూర్తి పొట్టి మొక్క. 1:2:1. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఏం చేశారు? ఒక తల్లి మొక్క తీసుకున్నాం, అందులో పొడవు లక్షణాంశాలు 2 ఉంటాయి కదా, ఇది పొట్టి మొక్క. ఈ 3టికి చేస్తే 4 కూడా ఏమైంది? 4 కూడా పొడవు మొక్కలే వచ్చాయి. మళ్ళీ ఈ 2టికి F1 తరంలో ఏర్పడిన ఈ 2కైనా ఎలా అయినా చేసుకోవచ్చు. ఆ 2టికి మధ్య మనం మళ్ళీ స్వపరాగ సంపర్కం జరిపితే చూడండి, ఈ టీకి ఈ క్యాపిటల్ టీకి జరిపితే ఏమొచ్చాయి? పూర్తి పొడవు మొక్కలు వచ్చాయి, ఇవి మళ్ళీ పొడవు మొక్కలు వచ్చాయి, ఇది పూర్తి పొట్టి మొక్క వచ్చింది. అంటే 1:2:1 జన్యు రూప నిష్పత్తి. అదే చూడడానికి ఎలా ఉన్నాయి? 3:1 లాగా ఉన్నాయి అనమాట. ఇక్కడ అదే చెప్పాను నేను, ఇది ఇక్కడ కూడా అదే రాసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ 4 మొక్కలు పొడవు మొక్కలు కదా, ఈ F1 తరంలోని వీటికి స్వపరాగ సంపర్కం జరిపితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది స్త్రీ మొక్క, ఇది పురుష మొక్క అనుకుందాం. అప్పుడు ఏమైంది? పూర్తి పొడవు మొక్క ఏర్పడింది, ఇది పొడవు మొక్క బహిర్గతం, అంటే క్యాపిటల్ టీ ఉంది కాబట్టి పొడవు మొక్క బహిర్గతం ఏర్పడింది, ఇది పొట్టి మొక్క. 1:2:1 నిష్పత్తిలో జన్యు రూప నిష్పత్తిలో ఏర్పడింది. దృశ్య రూపం అనుకుంటే 3:1 అంటే 3 పొడవు మొక్కలు ఒక పొట్టి మొక్క మాత్రమే ఏర్పడింది. దృశ్య రూపం అంటే చూడడానికి వీలుగా. ఇప్పుడు చూడండి, కానీ F1 తరం పొడవు మొక్కల నుంచి వచ్చిన 2వ తరం F2 మొక్కలు అన్ని పొడవుగా లేవు. అన్ని పొడవుగా ఉన్నాయా? లేవు, ఒక పొట్టి మొక్క వచ్చింది. అయితే F1 తరం మొక్కలకు పొడవు మరియు పొట్టి 2 లక్షణాంశాలు సంక్రమించాయని తెలుస్తుంది. F1 తరం మొక్కలకు పొడవు మరియు పొట్టి 2 లక్షణాంశాలు సంక్రమించాయని తెలుస్తుంది, కానీ పొడవు లక్షణాంశం మాత్రమే బహిర్గతం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ F1 తరంలో ఏటొచ్చింది? పొడవు మొక్కలే వచ్చాయి, కానీ బహిర్గతం ఏటైంది? క్యాపిటల్ టీ ఉండడం వల్ల బహిర్గతం అయింది. కానీ ఇక్కడ పొట్టి లక్షణాంశం ఉందా లేదా? ఉంది, కానీ అది అంతర్గతంగా ఉండిపోయింది అనమాట. చూడండి, బహిర్గతం అవుతుంది. దీని ద్వారా మెండల్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిగే జీవుల్లో లక్షణాంశాలను ప్రభావితం చేసే 2 కారకాలు అంటే ఏంటి? ఒక పొట్టి, ఒక పొడవు, 2 కారకాలు ఉన్నాయి కదా. అంతర్గత లక్షణం ఒకటి ఉంది, బహిర్గత లక్షణం ఒకటి ఉంది. పూర్తిగా బహిర్గతం అనుకోండి, అది క్యాపిటల్ టీలు ఉంటాయి. అదే పూర్తిగా అంతర్గతం అనుకోండి, స్మాల్ టీ ఉంటుంది. అదే మామూలుగా మధ్యలో ఉంటే, అంటే ఒకటి అంతర్గతము ఒకటి బహిర్గతం ఉంటే ఏంటి ఉంటుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ F1 F2 తరంలో మొక్కలు పొడవుగా లేవు. వాటిలో 4వ వంతు పొట్టి మొక్కలు ఉన్నాయి. 4వ వంతు పొట్టి మొక్కలు అంటే 3 పొడవు మొక్కలే, ఒకటే పొట్టి మొక్క. F2 తరంలో ఏంటి వచ్చింది? ఒక్కటే పొట్టి మొక్క వచ్చింది. అంటే 4వ వంతు మాత్రమే పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. చూడండి, F1 తరంలో మొక్కలకు పొడవు పొట్టి 2 లక్షణాంశాలు సంక్రమించాయని తెలుస్తుంది. F1 తరంలో 2 లక్షణాంశాలు కూడా ఉంటాయి. దీని ద్వారా మెండల్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో లక్షణాంశాలను ప్రభావితం చేసే 2 కారకాలు ఇప్పుడు జన్యువులు అని అంటాం. ఆ 2 కారకాలను జన్యువులు అంటాం అనమాట. అంటే పొట్టి అంతర్గత లక్షణం ఉన్నది, బహిర్గత లక్షణం ఉన్నది, 2 కారకాలు ఉంటాయి. వాటిని ఏంటంటారు? జన్యువులు అంటారంట. ఉంటాయని ప్రతిపాదించారు. ఇవి 2 వాటి శాతం ఆధారంగా ఒకేలా అయినా ఉండవచ్చు, లేదా వేరువేరుగా అయినా ఉండవచ్చు. ఈ విధంగా పరికల్పనతో అనువంశికత నమూనాను అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అర్థమైంది కదండి? చూడండి, ఇక్కడ సేమ్ నేను నోట్స్లో ఎలా చూపించానో అలాగే ఉంది. ఫస్ట్ ఏం చేశాడు? పొడవు మొక్కను తీసుకున్నాడు. ఇదేంటిది? స్త్రీ మొక్క అనుకుందాం. పొట్టి మొక్కను తీసుకున్నాడు, అంటే పురుష మొక్క అనుకుందాం. అప్పుడు ఏమైంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ కదా. ఇవన్నీ కూడా పొడవు మొక్కలే వచ్చాయి. 4 కూడా పొడవు మొక్కలే వచ్చాయి. చూడండి, ఇక్కడ
ఇక్కడ ఏంటి తీసుకున్నాడు, టీటీ తీసుకున్నాడు, స్మాల్ టీ స్మాల్ టీ. అప్పుడు ఏంటి వచ్చాయి, 4 కూడా పొడవు మొక్కలే వచ్చాయి. అంటే అన్ని కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ 4 కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చాయి కదా. అయితే ఇప్పుడు ఈ 2 మొక్కలు ఏదో ఒక 2 మొక్కలు తీసుకున్నాడు. క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న 2 మొక్కలను తీసుకున్నాడు. ఇదిగోండి ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. అంటే 2 పొడవు మొక్కలు తీసుకుంటే అప్పుడు ఎటు వచ్చాయి, 1:2:1 నిష్పత్తిలో జన్యురూప నిష్పత్తి వచ్చింది అనమాట. ఇక్కడ క్యాపిటల్ టీ వచ్చింది, ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, స్మాల్ టీ స్మాల్ టీ. ఇదండి అంతే కదా. ఇదండి ఇక్కడ 4 మొక్కలు వచ్చాయి. అయితే స్మాల్ టీ ఉన్నది ఏంటి, పొట్టి మొక్క. ఇదేంటి, పూర్తిగా బహిర్గతమైన పొడవు మొక్క. ఇదేంటిది, ఒక బహిర్గత లక్షణం, ఒక అంతర్గత లక్షణం ఉన్న పొడవు మొక్కలు. ఇవి పొట్టి మొక్కలు రావు. అప్పుడు దృశ్య రూప నిష్పత్తి అంటే ఏం చేస్తాము, చూడడానికి ఎలాగున్నాయి, 3 పొడవు మొక్కలు 3:1. అదే జన్యు రూపంగా తీసుకుంటే, అంటే లోపల నుంచి మనం నీట్గా చూసి పరిశీలించిన విధంగా తీసుకుంటే 1:2:1 నిష్పత్తిలో జన్యు రూప నిష్పత్తి ఉన్నట్టు అనమాట. చూడండి ఉంటుందని. ఇప్పుడు ఏంటి, F2 తరంలో ఇదండి క్యాపిటల్ టీటీ లక్షణాంశాలు 1:2:1 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఈ వివరణలో క్యాపిటల్ టీ మరియు క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 పొడవు మొక్కలే. ఇప్పుడు చెప్పాం కదా, ఇది ఒక్కటే పొట్టి మొక్క. ఈ 2 కూడా పొడవు మొక్కలే. ఇది పొడవు మొక్కే, ఈ 2 కూడా పొడవు మొక్కలు. మొత్తం 3 కూడా పొడవు మొక్కలు. ఇది ఒకటే, అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నది కూడా పొడవు మొక్క అని చెప్తున్నాడు. క్యాపిటల్ టీ ఉన్నది, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్న 2 మొక్కలు పొడవు మొక్కలే. ఒక్క టీటీ ఉన్నదే ఏంటిది, పొట్టి మొక్క. అయితే ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి మనకి, తీసినప్పుడు 2 వచ్చాయి, ఇది 2 వచ్చాయి, ఇది 1 వచ్చింది, ఇదేంటి వచ్చింది, 1 వచ్చింది. అప్పుడు 1:2:1 కదా, అంతే, ఇంకేం లేదు. అయితే 1 ఉంటే బహిర్గతం పొడవు మొక్క ఏర్పడిపోతుంది. మొక్కలు పొట్టిగా ఏర్పడాలంటే 2 స్మాల్ టీలే ఉండాలి. చెప్పాం కదా, 2 స్మాల్ టీలు ఉంటేనే మొక్క పొట్టిగా ఉంటుంది. 1 ఉన్నా సరే బహిర్గత లక్షణం ఏర్పడిపోయి పొడవుగా మారిపోతుందని చెప్తున్నాడు. అయితే ఒకే లక్షణము కాకుండా వేరు వేరు లక్షణాలు ఉన్న బఠానీ మొక్కలను కలిపి ప్రజనం చేస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏది తీసుకున్నాడు, పొడవు పొట్టి. అంటే ఒకదానిలో పొట్టి, ఒకదానిలో పొడవు తీసుకున్నాడు. అలా కాకుండా మరికొక 2 లక్షణాలు ఉన్నవి తీసుకోవాలట. అక్కడేంటి, గుండ్రని విత్తనాలు కలిగిన పొడవు మొక్క. ఫస్ట్ పొడవు మొక్కను ఒకటే తీసుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు, గుండ్రని విత్తనాలు కలిగిన పొడవు మొక్కను తీసుకున్నాడు. మరియు ముడతలు పడిన విత్తనాలు కలిగిన పొట్టి మొక్క. అంటే 2 మొక్కలు తీసుకున్నాడు. పొట్టి మొక్కకి ముడతలు పడిన విత్తనాలు ఉన్నాయి, పొడవు మొక్కకి గుండ్రంగా ఉన్న విత్తనాలు ఉన్నాయి. ఫస్ట్ లో ఏది తీసుకున్నాడు, ఓన్లీ పొడవు మొక్కలే, అంటే గుండ్రంగా అవన్నీ ఏది చూడలేదు, ఓన్లీ పొడవు మొక్కలు పొట్టి మొక్కలు తీసుకున్నాడు. కానీ ఈసారి ఏం చేశాడు, పొడవు మొక్కల్లో గుండ్రని విత్తనాలను తీసుకున్నాడు, పొట్టి మొక్కల్లో ముడతలు పడిన విత్తనాలు కలిగిన మొక్కలను తీసుకున్నాడు. కనుక పొడవు మరియు గుండ్రటి విత్తనాలు బహిర్గత లక్షణాంశము. పొడవు మరియు గుండ్రటి విత్తనాలు బహిర్గత లక్షణాంశం అనమాట. అది ఉంటే అది గ్యారంటీగా పొడవు మొక్కలు, ఇప్పుడు క్యాపిటల్ టీ ఉందనుకోండి, స్మాల్ టీ పక్కన ఉన్నా సరే పొడవు మొక్కగా ఏర్పడిపోతుంది. అదే గుండ్రని మొక్కలు తీసుకున్నా సరే, గుండ్రని మొక్కలు ఉన్న దాన్ని తీసుకున్నాడు అనుకోండి, గుండ్రంగా ఉన్న లక్షణాంశం ఉందనుకోండి, బహిర్గతం అయిపోయి అన్ని విత్తనాలు గుండ్రంగానే పుట్టేస్తాయి అనమాట. అలా మరి F1 తరం మొక్కలను స్వపరాగ సంపర్కం చేయడం ద్వారా F2 తరం మొక్కలను ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుంది. మెండల్ ప్రయోగాల ద్వారా కొన్ని F2 తరం మొక్కలు గుండ్రటి విత్తనాలు కలిగిన పొడవు మొక్కలు, కొన్ని ముడతలు పడిన విత్తనాలు కలిగిన పొట్టి మొక్కలు ఏర్పడతాయని తెలుస్తుంది. అయితే కొన్ని కొత్త రకం సమ్మేళనాల్లో F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి. కొన్ని పొడవుగా ఉన్నప్పటికీ ముడతలు కలిగిన విత్తనాలు కూడా కలిగి ఉంటాయి. మరికొన్ని పొట్టిగా ఉన్నప్పటికీ గుండ్రని విత్తనాలు కలిగిన విత్తనాలు కూడా కలిగి ఉంటాయి. అంటే తీసుకున్న మొక్కలు మాత్రం గుండ్రని పొడవు తీసుకున్నాడు, అంటే పొట్టిని మరియు ముడతలు పడిన విత్తనాలు తీసుకున్నాడు. కానీ F2 తరం సంతతి లేట్ అయ్యి అవి ఇవి కలిసిపోయి పొట్టిగా ఉన్న వాటికి గుండ్రని విత్తనాలు కూడా వచ్చాయి, పొడవుగా ఉన్న మొక్కలకి ముడతలు పడిన విత్తనాలు కలిగి కూడా వచ్చాయి అనమాట. విత్తనం ఆకారాన్ని మరియు విత్తనం రంగుని నియంత్రించే కారకాలు కలిసి సంయుక్త బీజం ఏర్పరిచి F2 తరానికి దారి తీస్తున్నప్పుడు F2 తరంలో కొత్త లక్షణాంశాల కలయిక ఎలా ఏర్పడతాయో మీరు చూడవచ్చు. ఇలా పొడవు పొట్టి లక్షణాంశాలు మరియు గుండ్రని విత్తనాలు, ముడతలు పడిన విత్తనాల లక్షణాంశాలు స్వతంత్రంగా తరువాత తరానికి చేరుతాయి అని చెప్తున్నాడు. ఇందులో ఈ ఫ్లో చార్ట్ లో మనకు అర్థమవుద్ది. నెక్స్ట్ చూడండి,
ఇప్పుడు చూడండి దీని గురించి ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇది చూసి మళ్ళీ నెక్స్ట్ పేజీకి వద్దాం, అప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్ ఏం తీసుకున్నాడు, గుండ్రని మరియు ఆకుపచ్చని మొక్కలు తీసుకున్నాడు. తర్వాత ముడతలు పడినవి పసుపు రంగు మొక్కలు తీసుకున్నాడు. అయితే రెండిటికి మధ్య సంకరణం జరిపాడు. సంకరణం జరిపి ఏంటైంది, అన్ని గుండ్రని పసుపే వచ్చాయి. అంటే గుండ్రని అనేది బహిర్గత లక్షణము, పసుపు అనేది బహిర్గత లక్షణము. అక్కడే తీసుకున్నాడు పొడవు మరియు గుండ్రని విత్తనాలు బహిర్గత లక్షణము. ఇక్కడ రంగుతో చూసుకుంటే గుండ్రని ఆకుపచ్చ, చూడండి గుండ్రని మరియు ఆకుపచ్చ రంగులతో తీసుకున్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ ముడతలు పడిన మరియు పసుపు విత్తనాలు అనమాట. విత్తనాలు ముడతలు పడినవి తీసుకున్నాడు, పసుపు రంగు గల విత్తనాలు తీసుకున్నాడు. అప్పుడు ఏమైంది, రెండిటికి చేస్తే చూడండి క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఇక్కడ క్యాపిటల్ వై అంటే ఇది పసుపు ఎల్లో కదా, ఇది బహిర్గత లక్షణం. క్యాపిటల్ వై వస్తుంది. ముడతలు ఆర్ఆర్. ఇక్కడ గుండ్రని తీసుకుంటే క్యాపిటల్ ఇది బహిర్గతం. ఇక్కడ ఇది ఎల్లో కలర్ బహిర్గతం. అయితే అప్పుడు ఏమైంది, F1 తరంలో గుండ్రని పసుపు బహిర్గత లక్షణాలవే వస్తాయి కదా. F1 తరంలో ఓన్లీ బహిర్గత లక్షణంవే వస్తాయి. అప్పుడు గుండ్రని ఇక్కడ బహిర్గత లక్షణం, ఇక్కడ ఏంటి పసుపు బహిర్గత లక్షణం, ఈ రెండు కలిపి వచ్చాయి. అంటే ఏదో ఒకటి ఉంటే బహిర్గతం అయిపోద్ది. ఇప్పుడు ఆర్ ఉందనగానే గుండ్రని మొక్కలు వచ్చాయి. ఇక్కడ వై ఉంది, క్యాపిటల్ వై ఉంది, స్మాల్ వై ఉంది. ఇది అంతర్గతము, ఇది బహిర్గతం కదా క్యాపిటల్ వై. కాబట్టి ఏంటి వచ్చింది, పసుపే వస్తుంది. ఇక్కడ ఆకుపచ్చ రాదు కదా, స్మాల్ వై ఉన్నా సరే ఆకుపచ్చ రాదు. ఎందుకంటే పసుపు బహిర్గతం, ఒక వై క్యాపిటల్ వై ఉంది కాబట్టి పసుపే వస్తుంది. అయితే మొక్కలన్నీ కూడా గుండ్రని మరియు పసుపు వచ్చాయి కదా. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య మళ్ళీ చేసామనుకోండి, ఇది ఇది ఈ రెండిటి మొక్కలకి మధ్య అంటే అన్ని కూడా ఇవే వచ్చాయి కదా. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చాయి, అన్ని కూడా ఇవే వస్తాయి కదా. అప్పుడు ఆ రెండిటికి మధ్య మళ్ళీ సంకరణం జరిపితే ఏంటైంది, ఇగోండి ఇక్కడ ఏంటి వస్తాయి, ఇవన్నీ కలిపి ఈ రెండిటికి మధ్య చేస్తే చూడండి ఆర్ఆర్ ఇవన్నీ వేస్తే ఏమొచ్చింది, 9:3:3:1 నిష్పత్తిలో 16 మొక్కలు ఏర్పడతాయి అనమాట. 9:3 అంటే చూడండి గుండ్రని పసుపువి 9 వచ్చాయి బహిర్గత లక్షణం, గుండ్రని ఆకుపచ్చవి 3 వస్తాయి, ముడతలు పసుపువి 3 వచ్చాయి, ముడతలు ఆకుపచ్చ 1 వస్తాయి. ఇవన్నీ కూడా దృశ్య రూప నిష్పత్తి. మనం చూడడానికి మళ్ళీ జన్యు రూప నిష్పత్తి తీసుకున్నాం అనుకోండి ఇంటర్లో, ఇందులోనే మళ్ళీ జన్యు రూప నిష్పత్తి అనమాట. తేడాగా ఉంటాయి. ఇది ఇప్పుడు 1:2 అన్ని క్యాపిటల్ వై వచ్చి ఒకటే వచ్చింది అనమాట. ఇది పసుపు అయినప్పటికీ ఇది గుండ్రంగా ఉన్నప్పటికీ ఇది పూర్తి పసుపు గుండ్రం కదా. కాబట్టి అలా తీసుకుంటే జన్యు రూప నిష్పత్తి ఇది ఇంటర్లో ఉంటుంది. 1:2:1:2:4:2 1:2:1 అంటే ఇది 1 ఇలా గుర్తుపెట్టుకోండి. 1:2:1 మళ్ళీ 2:4:2 1:2:1 నిష్పత్తిలో మొత్తం 16 మొక్కలు వస్తాయి అనమాట. ఇది ఇంటర్మీడియట్ లో మనకి నీట్గా ఉంటుంది. అంతే, ఇంకా అంతే. రెండేసి లక్షణాంశాలు తీసుకుంటే ఏమవుతాయి, ఫస్ట్ అన్ని కూడా బహిర్గత లక్షణంలో వస్తాయి. మళ్ళీ ఆ రెండింటికి మళ్ళీ మనం ఇది చూడండి, క్యాపిటల్ వై మళ్ళీ క్యాపిటల్ వై స్మాల్ వై స్మాల్ వై మళ్ళీ ఇవి కూడా ఇవి ఎలా వస్తాయి ఒక్క నిమిషం ఆగని చెప్తాను. చూడండి ఇప్పుడు ఏంటిది, గుండ్రని పసుపు విత్తనాలు వచ్చాయని చెప్పాను కదా. ఈ గుండ్రని పసుపు విత్తనాలు ఈ ఒక్క విత్తనం ఇలాంటి మొక్కను 2 మొక్కలను మనం మళ్ళీ స్వపరాగ సంపర్కం చేయాలి. అప్పంతరంలో వచ్చినవి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే వచ్చాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ మళ్ళీ క్యాపిటల్ వై స్మాల్ వై కదా. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఇప్పుడు ఈ వీటికి మనం చేస్తే ఎలా వచ్చింది, ఫస్ట్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఒకటి వచ్చింది, మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఒకటి వచ్చింది, మళ్ళీ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఒకటి వచ్చింది, మళ్ళీ స్మాల్ ఆర్ స్మాల్ వై. ఇప్పుడు ఈ 4 వచ్చాయి. ఈ 4ని ఇక్కడ తీసుకున్నారు చూడండి. ఇప్పుడు ఈ 4నే తీసుకున్నాం, ఇక్కడ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ 4ని ఈ వరుసలో తీసుకున్నాం, మళ్ళీ ఆ 4ని ఈ వరుసలో తీసుకున్నాం. ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినవి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని చేస్తే ఏంటంటే వచ్చాయి, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై స్మాల్ వై ఇలా ఈ 4 వచ్చాయి కదా. ఈ 4ని ఇటువైపు తీసుకున్నాం, ఇటువైపు తీసుకున్నాం. ఈ 4కి మళ్ళీ
సంకరణం జరిపామనుకోండి. సంకరణం జరిపితే ఏంటి వచ్చాయి? మొత్తం 16 విత్తనాలు వచ్చాయి. 9:3:3:1 నిష్పత్తిలో వచ్చాయి అనమాట. అంటే ఇదేంటిది? దృశ్య రూప నిష్పత్తి. అంటే చూడడానికి ఇవన్నీ కూడా పసుపులాగా ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ పసుపులో మళ్ళీ మనం చూస్తే జన్యు రూప నిష్పత్తి అనేది మారిపోతుంది అనమాట. ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది. 1:2:1, 2:4:2, 1:2:4. ఇక్కడ ఏంటి లేదండి. ఫస్ట్ గుండ్రని ఆకుపచ్చని మొక్కలు తీసుకున్నాడు. ఇక్కడ ముడతలు పసుపు. ఇది అంతర్గత లక్షణము, ఇది బహిర్గత లక్షణం. అంటే 2 లక్షణాంశాలను తీసుకున్నాడు. ఇక్కడ కూడా 2 తీసుకున్నాడు. ఇక్కడ ఒకటి బహిర్గతము, ఇక్కడ ఆకుపచ్చ అనేది అంతర్గతం, అంటే స్మాల్ వై. అయితే అప్పుడు ఏంటి వచ్చింది? ఇక్కడ బహిర్గతం గుండ్రని వచ్చింది, ఇక్కడ బహిర్గతం ఏంటి? పసుపు వచ్చింది. ఇదంతా కలిపి గుండ్రని పసుపు వచ్చాయి. ఇవి వచ్చాయి. వీటికి మళ్ళీ కూడా ఈ మొక్కలకి మనం మళ్ళీ చూడండి ఇలా విడగొట్టాం. ఇలా విడగొడితే ఏంటి వచ్చాయి? ఇవి వచ్చాయి కదా. అప్పుడు ఇక్కడ అవే తీసుకున్నాం. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, ఇలా అనమాట. తీసుకుని వాటికి మళ్ళీ కూడా మనం మళ్ళీ చేస్తే, క్రాస్ చేస్తే ఏమొచ్చాయి? 16 విత్తనాలు గల వచ్చాయి. ఏంటి? 9 గుండని పసుపు వచ్చాయి. గుండని ఆకుపచ్చ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. గుండని మరియు ఆకుపచ్చ 3 వచ్చాయి. ముడతలు పసుపు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. ముడతలు పసుపు 3 వచ్చాయి. ముడతలు ఆకుపచ్చ ఎన్ని వచ్చింది? 1 వచ్చింది. ఇవి చూడడానికి దృశ్య రూప నిష్పత్తి 9:3:3:1. ఈ బుక్ లో దృశ్య రూప నిష్పత్తి ఇచ్చాడు. జన్యు రూప నిష్పత్తి చూసినప్పటికీ మళ్ళీ ఇంటర్మీడియట్ లో ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఏం లేదు, ఇక్కడ 2 లక్షణాంశాలు తీసుకున్నాడు. ఇందులో అన్ని కూడా బహిర్గతం వచ్చి మళ్ళీ వాటికి అభ్యంతరంలో వచ్చిన వాటికి మళ్ళీ స్వపరాగ సంపర్కం జరిపితే చూడండి ఇక్కడ అదే చెప్పాడు. ఇక్కడ పొడవు మరియు గుండ్రని అంటే 2 లక్షణాంశాలు తీసుకున్నాడు. తీసుకుంటే అప్పుడు ఏంటొచ్చింది? F2 తరంలో కొన్ని కొత్త రకం సమ్మేళనాలు కలిగిన F2 తరం మొక్కలు ఏర్పడ్డాయి. కొన్ని పొడవు ఉన్నప్పటికీ ముడతలు కలిగిన విత్తనాలు కలిగి, మరికొన్ని పొట్టిగా ఉన్నప్పటికీ గుండ్రని విత్తనాలు కలిగిన ఆకారాన్ని గల విత్తనాల రంగును నియంత్రించే కారకాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరిచి F2 తరానికి దారి తీస్తున్నప్పుడు F2 తరంలో కొత్త లక్షణాంశాలు కలిగి ఎలా ఏర్పడుతుందో చూడండి అంటున్నాడు. ఇక్కడ చూస్తే పొడవు, పొట్టి లక్షణాంశాలు, గుండ్రని విత్తనాలు, ముడతలు పడిన విత్తనాలు లక్షణాంశాలు స్వతంత్రంగా తరువాత తరానికి చేరుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఈ లక్షణాంశాలు ఎలా బహిర్గతం అవుతాయి? అనువంశికత ప్రక్రియ ఎలా జరుగుతుంది? కణంలో ప్రోటీన్ తయారీకి కావలసిన సమాచారానికి కణంలో ఉన్న DNA వరుసగా పనిచేస్తుంది. కణంలో ఉన్న DNA అనేది వరుసగా పనిచేస్తుంటుంది. ఒక ప్రోటీన్ కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. అంటే ఒక ప్రోటీన్ కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఏంటంటారు? ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారంట. ఒక ప్రోటీన్ కి చెందిన సమాచారం అందించే DNA భాగాన్ని ఆ ప్రోటీన్ యొక్క జన్యువు అంటారు. మనం ఇక్కడ చర్చించుకున్నట్లుగా లక్షణాలను ప్రోటీన్లు ఏ విధంగా నియంత్రిస్తాయి? ఉదాహరణకు పొడవు అనే లక్షణాన్ని తీసుకుందాం. మొక్కల్లో పెరుగుదలను ప్రేరేపించే హార్మోన్లు ఉంటాయని మనకు తెలుసు. మొక్క పొడవు మొక్కలోని నిర్దిష్టమైన హార్మోన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. మొక్క హార్మోన్ యొక్క పరిమాణము దాని తయారీ ప్రక్రియ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే మొక్క పెరగడానికి హార్మోన్ అవసరం, ఆ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఒక ప్రక్రియ ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఎంజైమ్ ఉంటుందని భావిద్దాం. ఈ ఎంజైమ్ బాగా పనిచేస్తే ఎక్కువ హార్మోన్ తయారై మొక్క పొడవుగా పెరుగుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్, మనం చర్చించున్నట్లుగా మెండల్ ప్రయోగాల ద్వారా తెలిపిన వివరణ సరైనదైతే లైంగిక ప్రత్యుత్పత్తిలో జనకులు ఇద్దరి నుంచి తమ సంతతికి సమానంగా DNA చేరవేయబడుతుంది. ఈ విషయం గురించి ముందు పాఠంలో చర్చించుకున్నాం అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, జనకులు ఇద్దరు సంతతి యొక్క లక్షణాంశాలను నిర్దేశించడంలో భాగస్వాములైతే జనకులిద్దరూ ఒకే జన్యువు యొక్క ఒక ప్రతిని అందించాలి. దీని అర్థం ఏమిటంటే, ఒక బఠానీ మొక్కలో 2 జట్లు జన్యువులు ఉంటాయి. ఒక బఠానీ మొక్కలో 2 జట్ల జన్యువులు ఉంటాయి. అవి ఒక్కొక్క జనక మొక్క నుంచి అనువంశికంగా సంక్రమించి ఉంటాయి. ఈ ప్రక్రియ జరగడానికి ప్రతి బీజకణంలో ఒక జట్టు జన్యువులు మాత్రమే ఉండాలి. ఒక జట్టు జన్యువులు ఉండాలన్నమాట. అన్ని కూడా జన్యువులు అనేవి జట్టుగా ఉండాలి. ఇప్పుడు మానవుల్లో కూడా తీసుకుంటే జట్టు జన్యువులు మాత్రమే ఉంటాయన్నమాట. జతలుగా కూడి ఉంటాయి. శరీరంలో అన్ని ఇతర కణాలు కలిగి ఉన్న సాధారణ 2 జట్ల జన్యువుల నుంచి బీజ కణాలు ఒక జట్టు జన్యువులు ఏ విధంగా ఏర్పడతాయి? సంతతి మొక్కలు ఒక్కొక్క జనక మొక్క నుంచి ఒక్కొక్క జన్యువుల జంటను మొత్తంగా పొందితే వివరించిన ప్రయోగం పనిచేయదు. ఎందుకనగా 2 లక్షణాలైన
ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి మరియు అవి స్వతంత్రంగా అనువంశికత చెందవు. నెక్స్ట్ చూడండి, ప్రతి జన్యువులు జట్టు ఒకే పొడవాటి DNA పోగులాగా కాకుండా వేరువేరుగా స్వేచ్ఛగా ఉన్న క్రోమోజోములని పిలువబడే ముక్కలుగా ఉంటాయని వాస్తవంతో దీన్ని వివరించవచ్చు. ఈ విధంగా ప్రతి కణం ఒకటి తండ్రి నుంచి మరొకటి తల్లి నుంచి పొందిన 2 జతల క్రోమోజోములు కలిగి ఉంటాయి. ప్రతి బేజ కణము ఒక జత నుంచి ఒక క్రోమోజోమ్ తీసుకుంటుంది. అంటే ఒక జత నుంచి ఒక క్రోమోజోమ్, ప్రతి బేజ కణం అనేది ఉండే జత నుంచి ఒక్కొక్క క్రోమోజోమే తీసుకుంటుంది. ఇప్పుడు XXXY ఉన్నాయనుకోండి, ఇది పురుషులు ఇది స్త్రీలు. ఇప్పుడు దీని నుంచి ఒకటి తీసుకుంటుంది, దీని నుంచి ఒకటి, నెక్స్ట్ దీని నుంచి ఒకటి, దీని నుంచి ఒకటి, అలా తీసుకుంటుంది కదా. అదే చెప్తున్నాడు, ప్రతి బేజకణం ఒక జత నుంచి ఒక క్రోమోజోమ్ను తీసుకుంటుంది. అది తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ వచ్చినదై ఉండవచ్చు. 2 బేజకణాలు కలయిక చెందినప్పుడు అది సంతతితో సాధారణ క్రోమోజోమ్ సంఖ్యకు పునరుద్ధరించి ఆ జాతి యొక్క DNA స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది. మెండల్ ప్రయోగాల ఫలితంగా ఈ వంశపారపర్య ప్రక్రియ విధానం వివరిస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్ లింగ నిర్ధారణ. లింగ నిర్ధారణ తీసుకుంటే ఇంతే సేమ్. ఇప్పుడు ఇది స్త్రీజీవి XX, పురుష జీవి X. చూడండి, ప్రతి బేజకణము ఒక జత నుంచి ఒక క్రోమోజోమే తీసుకుంటుంది. ఇప్పుడు స్త్రీజీవి XX ఉందనుకోండి, పురుష జీవి XY అనుకున్నాం. అప్పుడు దీని నుంచి ఒక X, పురుష జీవుల నుంచి ఒక X వచ్చింది అనుకోండి, స్త్రీజీవి అవుద్ది. అదే స్త్రీజీవి నుంచి X, పురుష జీవి నుంచి Y వచ్చిందండి, అప్పుడు మగ పిల్లడు పుడతాడు అనమాట. అలా అనమాట. ఇక్కడ ఏటని చెప్తున్నాడు, ప్రతి బేజకణం ఒక జత నుంచి ఒక క్రోమోజోమ్ తీసుకుంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ లింగ నిర్ధారణ. లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవులు అనేక కారణాల వల్ల ఒకదానితో ఒకటి కొంత భిన్నంగా ఉంటాయని మనం చర్చించుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఉంచాడు, దీనికోసం వివిధ జీవులు వివిధ వ్యూహాలను అనుసరిస్తాయి. కొన్ని పూర్తిగా పరిసరాల స్థితులపై ఆధారపడతాయి. అందువల్ల సరీసృపాలు వంటి కొన్ని జంతువుల్లో ఫలదీకరణం చెందిన గుడ్లను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్లలో అభివృద్ధి చెందుతున్న జంతువులు మగవా ఆడవా అని నిర్ధారిస్తుంది. చూడండి, ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ లా ఉంది. చూడండి, ఇక్కడ ఏంటి లేదు, లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే జీవులు అనేక కారణాల వల్ల ఒకదానితో ఒకటి కొంత భిన్నంగా ఉంటాయని మనం చర్చించుకున్నాం. కొత్తగా జన్మించిన జీవులు లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? దీనికోసం వివిధ జీవుల వివిధ వ్యూహాలను అనుసరిస్తాయి. కొన్ని పూర్తిగా పరిసరాల స్థితిగతులపై ఆధారపడతాయంట. అందువల్ల సరీసృపాల వంటి కొన్ని జంతువులలో ఫలదీకరణం చెందిన గుడ్లను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్లలో అభివృద్ధి చెందుతున్న జంతువులు మగవ ఆడవా అని నిర్ధారిస్తాయంట. చూడండి, ఎప్పుడు వినలేదు చూడలేదు బిట్టు. మనం అనుకుంటాం ఉష్ణోగ్రత ఎందుకు కారణమవుతుంది, ఆడదా మగదా అని నిర్ధారిస్తుంది ఎలా అనుకుంటాం, కానీ ఇక్కడ అదే ఇచ్చాడు కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉన్నదే మనం పెట్టాలి. సరీసృపాల్లో ఏమవుతుందంట, సరీసృపాల వంటి కొన్ని జంతువులలో ఫలదీకరణం చెందిన గుడ్లను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఆ ఉష్ణోగ్రత ఆ గుడ్లలో అభివృద్ధి చెందుతున్న జీవులు మగవా ఆడవా అని నిర్ధారిస్తుందంట. ఉష్ణోగ్రతే నిర్ధారిస్తుందంట. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటా. మనం ఊహించండి అనమాట. ఇది ఉష్ణోగ్రత ఎలా నిర్ధారిస్తుంది అనుకోవచ్చు, కానీ ఇందులో ఉంది. నత్తలు వంటి ఇతర జీవులు లింగ మార్పిడి చేసుకోగలవు. నత్తలు వంటివి లింగ మార్పిడి కూడా చేసుకోగలవంట. చూసుకోండి, ఇది లింగ నిర్ధారణ జన్యుపరంగా జరగదు అని సూచిస్తుంది. అంటే దీనిలో లింగ నిర్ధారణ అనేది అవి మార్చేసుకోగలవు కాబట్టి లింగ నిర్ధారణ అనేది జన్యుపరంగా జరగదని సూచిస్తుందంట. చూసుకోండి, అంటే నత్తలు ఏం చేస్తాయి, మగ నత్తలు అనుకోండి ఆడ నత్తలుగా మారిపోతాయి, ఆడ నత్తలు అనుకోండి మగ నత్తలుగా లింగ మార్పిడి చేసుకోగలవంట. చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, బిట్టు పడుతుందండి. చూసుకోండి, ఎక్కడైతే మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నాడో అది కాదు అని మన మైండ్ చెప్తుందో అలా అవ్వదేమో అనుకుంటామో అక్కడి నుంచి బిట్టు వస్తుంది. నత్తలు వంటి ఇతర జీవులు లింగ మార్పిడి చేసుకోగలవు. మనం అనుకుంటాం అవి జీవులు కదా, ఎలా లింగ మార్పిడి చేసుకుంటాయి, నెక్స్ట్ ఎలా మారిపోతాయి, అది ఎలా సాధ్యం అనుకుంటాం. ఇక్కడ లింగ మార్పిడి చేసుకోగలవు. చూసుకోండి. నెక్స్ట్ అయితే మానవుల్లో లింగ నిర్ధారణ ఎక్కువగా జన్యుపరంగా నిర్ధారించబడుతుంది. మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువులే మనం అబ్బాయిలా లేదా అమ్మాయిలా నిర్ధారిస్తాయి. అయితే ఇంతవరకు మనం ఒకే రకమైన జన్యువుల పట్ల జట్లను తల్లిదండ్రుల నుంచి వంశపారపర్యంగా పొందవచ్చని భావించాం. అలా అయితే జన్యువుల అనువంశికత లింగ నిర్ధారణ ఎలా చేస్తాయి? ఈ వివరణ గమనించినట్లయితే
మానవుల్లో అన్ని క్రోమోజోములు జతలుగా ఉండవని తెలుస్తుంది. చాలా వరకు మానవుల్లో క్రోమోజోములు ఒకటి తల్లి నుంచి మరొకటి తల్లి నుంచి వచ్చిన ప్రతులను కలిగి ఉంటాయి. మనలో అటువంటి క్రోమోజోములు 22 జతలు ఉన్నాయి. 22 జతలు ఉన్నాయి. ఇవేంటివి? మామూలు క్రోమోజోమ్స్. అయితే లైంగిక క్రోమోజోములు అని పిలువబడే ఒక జత ఎల్లప్పుడూ ఖచ్చితమైన జతగా ఉండక భిన్నంగా ఉంటుంది. ఆడవారిలో అయితే ఇప్పుడు లైంగిక క్రోమోజోమ్ 23వ జత అనమాట. ఇప్పుడు 23 జతలు ఉంటాయి కదా, అందులో 22 జతలు ఏంటి? మామూలుగా ఉంటాయి. అదే లైంగిక క్రోమోజోమ్ జత ఏంటి? 23వ జత. అప్పుడు XX అనేది ఆడవారిలో ఉంటుంది, XY అనేది మగవారిలో ఉంటుంది. ఆడవారిలో 2 ఎక్స్లని పిలువబడే లైంగిక క్రోమోజోములతో ఒక ఖచ్చితమైన జత ఉంటుంది. కానీ మగవారితో సరిపోలని జత అనగా ఒకటి సాధారణ పరిమాణంలో ఉన్న ఎక్స్, మరొకటి కొద్దిగా పొట్టిగా ఉన్న వై. చూసుకోండి, బిట్ వస్తుంది ఇక్కడి నుంచి, ఊహించం కాబట్టి బిట్ వస్తుంది. చూడండి, XX అనేది ఆడవారిలో 2 ఎక్స్లు ఉంటాయండి. ఇవేంటివి? లైంగిక క్రోమోజోములతో ఖచ్చితమైన జత ఉంటుంది. కానీ మగవారిలో XY ఉంటుంది కదా, సరిపోలని జత అంటే XY 2 సరిపోలు ఉంటుంది. ఒకటి సాధారణ పరిమాణంలో ఉంటుంది, అంటే X అనేది సాధారణ పరిమాణంలో ఉంటుంది. Y అనేది పొట్టిగా ఉంటుంది, కొద్దిగా పొట్టిగా ఉంటుంది. అంటే చూసుకోండి, ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసుకున్నాను కూడా, లింగ నిర్ధారణ ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది గుడ్లు సరీసృపాల్లో. నెక్స్ట్ నత్తలు ఏం చేస్తాయి? లింగ మార్పిడి చేసుకోగలవు. చూడండి ఇక్కడ రాసాను, అంటే ఆడది మగ, మగ ఆడది. నత్తలు అనేవి లింగ మార్పిడి చేసుకోగలవు. ఆడ మగగా మారుతుంది, మగ నత్త అనేది ఆడ నత్తగా మారొచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, క్రోమోజోములు ఉంటాయి కనుక ఆడవారిలో XX, మగవారిలో XY క్రోమోజోములు జతలను కలిగి ఉంటాయి. ఇప్పుడు X మరియు Y అనువంశికత నమూనా ఎలా ఉంటుందో చూసుకుందాం. ఇక్కడ ఏం లేదు, 2 ఎక్స్లు అయితే ఇప్పుడు పురుషుడు, ఈ సంయోగ బీజాలు XY. స్త్రీ జీవిలో 2 ఎక్స్లే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది, ఎక్స్ శుక్రకణం అనేది, సంయోగ బీజం అనేది ఎక్స్ అనే దానితో కలిసింది అనుకోండి, స్త్రీ జీవిగా మారిపోతుంది. అదే Y అనే శుక్రకణం అనేది అండంతో, X అనే అండంతో, అంటే 2 ఎక్స్లే ఉంటాయి, అండకణంతో కలిసింది అనుకోండి, పురుషుడుగా మారిపోతాడు. అంటే లింగ నిర్ధారణ అనేది మగవారి పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఆడవారిలో అయితే 2 కూడా ఎక్స్లే ఉంటాయి. నెక్స్ట్ X క్రోమోజోమ్ను పొందిన శిశువు అమ్మాయిగా అవుతుంది, Y క్రోమోజోమ్ను పొందిన శిశువు అబ్బాయిగా పుడతాడనమాట. ఇప్పుడు లక్షణాంశాలు బహిర్గతంగా మరియు అంతర్గతంగా ఉంటాయని మెండల్ ప్రయోగాలు ఎలా నిరూపిస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏ రక్త వర్గం ఉన్న పురుషుడు ఓ రక్త వర్గం ఉన్న స్త్రీని వివాహం చేసుకోగా వారికి పుట్టిన కుమార్తె ఓ రక్త వర్గాన్ని కలిగి ఉంది. రక్తవర్గం ఏ లేదా ఓ, వీటిలో ఏది బహిర్గత లక్షణం అని చెప్పడానికి పై సమాచారం సరిపోతుందని అడిగాడు. నెక్స్ట్ మానవుల్లో శిశువు లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, లింగ నిర్ధారణ వివిధ జీవుల్లో వేరు వేరు కారకాలపై ఆధారపడి ఉంటుంది. మానవుల్లో లింగ నిర్ధారణ తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోమ్ X అమ్మాయిల కొరకు, Y అనేది అబ్బాయిల కొరకు ఆధారపడి ఉంటుంది. అంటే 2 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ ఏంటిది? X క్రోమోజోమ్ ఏంటి? X క్రోమోజోము మళ్ళీ X క్రోమోజోమ్తో కలిసింది అనుకోండి, ఇక్కడ ఏంటవుతుంది? స్త్రీజీవి. అదే Y కలిస్తే ఇక్కడ పురుషుడు ఏర్పడతాడని చెప్తున్నాడు. అబ్బాయిల కొరకు అయితే Y అనమాట. ఇక నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్, ఎన్నిసార్లు తప్పులు చేశాను, ఇదంతా తప్పే. ఇప్పుడు చెప్తాను, రైట్ అయింది చెప్తాను. చూడండి, ఇక్కడ ఏంటి లేదు, ఒక మెండల్ ప్రయోగంలో ఊదా రంగు పుష్పాలను కలిగిన పొడవాటి బఠానీ మొక్కలను తెలుపు పుష్పాలు కలిగిన పొట్టి మొక్కలతో ప్రజననం చేయబడింది. సంతతి మొక్కలన్నీ ఊదా రంగు పుష్పాలు కలిగి ఉన్నాయి. అయితే వాటిలో దాదాపు సగం పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి సూచించబడిన పొడవాటి జనక మొక్కల జన్యురూప లక్షణాలు ఏ విధంగా వర్ణించవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం. ఇక్కడ మెండల్ ఏం తీసుకున్నాడండి? ఫస్ట్ ఊదా రంగు పుష్పాలు కలిగిన పొడవాటి బఠానీ మొక్కలను. చూడండి, ఊదా రంగు పొడవాటి అంటే ఏంటిది? ఇక్కడ పొడవు స్మాల్ టీ తీసుకుంటే అంతర్గత లక్షణం కదా, ఊదా రంగు. చూడండి, పొడవు మరియు ఊదా రంగు, మరియు పొట్టి మరియు
చూడండి 2 పొడవు ఊదా రంగు తీసుకున్నాడు. ఒక నిమిషం అండి. ఇక్కడ ఆన్సర్లోనే ఇచ్చాడండి. ఏంటని, ఒక మెండల్ ప్రయోగంలో ఊదా రంగు పుష్పాలు కలిగిన పొడవాటి బఠానీ మొక్కను, అంటే చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఊదా రంగు పుష్పాన్ని కలిగిన పొడవాటి బఠానీ మొక్కను, నెక్స్ట్ తెలుపు రంగు పుష్పాలను కలిగిన పొట్టి బఠానీ మొక్కలతో ప్రజనం చేయబడింది. సంతతి మొక్కలన్నీ ఊదా రంగు పుష్పాలు కలిగి ఉన్నాయి. ఇందులో దేంతో చేస్తే వస్తుందని అడుగుతున్నాడు. ఇవ్వండి దీంతో, అంటే దీంతో చేస్తే అయితే వాటిలో దాదాపు సగం పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి సూచించబడిన పొడవాటి జనక మొక్కల జన్యు రూపం ఈ విధంగా వర్ణించవచ్చు అని చెప్పాడు. ఇది ఇప్పుడు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ప్రయోగంలో ఊదా రంగు పుష్పాలను మరియు కలిగిన పొడవాటి బఠానీ మొక్కలను, తెలుపు రంగు పుష్పాలను కలిగిన పొట్టి మరియు తెలుపు రంగు. ఇప్పుడు ఇది తీసుకుంటే మనకు వస్తుంది. చూడండి క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ డబ్ల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి రావాలి ఇక్కడ మనకి, అన్నీ కూడా ఏంటి రావాలి, పొట్టి మొక్కలు రావాలంట. అయితే వాటిలో దాదాపు సగం పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి. మనకి ఇచ్చిన ఆన్సర్లో ఈ ఆన్సర్ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 4 ఫస్ట్ ఏంటండి, ఈ సంతతి మొక్కలన్నీ ఊదా రంగు పుష్పాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు దీనికి చేస్తే అన్ని ఊదా రంగు మొక్కలు వస్తాయి. అయితే దాదాపు వాటిలో సగం పొట్టి మొక్కలు, సగం పొడవు మొక్కలు ఏర్పడినట్టు. దీన్ని బట్టి సూచించబడిన పొడవాటి జనక మొక్కల జన్యు రూపాన్ని ఈ విధంగా వర్ణించవచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నాం, క్యాపిటల్ టీ, స్మాల్ టీ, క్యాపిటల్ డబ్ల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఇవి చేస్తే సేమ్ అదే అక్కడ అడిగిన క్వశ్చన్ వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు క్యాపిటల్ టీ, స్మాల్ టీ 2, ఇదండి ఇది క్యాపిటల్ డబ్ల్యూ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిటికి చేస్తే క్యాపిటల్ టీ, క్యాపిటల్ డబ్ల్యూ అంటే పొడవు ఊదా రంగు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి వచ్చింది, క్యాపిటల్ టీ అంటే క్యాపిటల్ టీ మరియు క్యాపిటల్ డబ్ల్యూ పొడవు ఊదా రంగు. ఇక్కడ ఏంటి వచ్చింది, పొట్టి ఊదా రంగు, మళ్ళీ పొట్టి ఊదా రంగు. అంటే అన్ని ఊదా రంగులు వచ్చాయి లేదా, 4 కూడా ఊదా రంగులు వచ్చాయి. మళ్ళీ సగం పొట్టి మొక్కలు ఏర్పడాలి, సగం పొడవు మొక్కలు ఏర్పడాలి. ఇక్కడ 2 పొడవులు వచ్చాయి చూసుకోండి. క్యాపిటల్ టీ ఉంది కాబట్టి 2 పొడవు మొక్కలు. ఇక్కడ స్మాల్ టీ ఉంది, ఇది స్మాల్ టీ, ఇది పొట్టి మొక్క ఊదా రంగు, ఇది పొట్టి మొక్క ఊదా రంగు. అంటే సగం పొడవు మొక్కలు వచ్చాయి, సగం పొట్టి మొక్కలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఏ రంగులో ఉన్నాయి, ఊదా రంగులో ఉన్నాయి. చూడండి ఈ 3rd ఆప్షన్ చేస్తేనే మనకి అక్కడ అడిగినవన్నీ వచ్చాయి అనమాట. చూడండి మెండల్ ప్రయోగంలో ఊదా రంగు పుష్పాలను కలిగిన పొడవాటి బఠానీ మొక్కలను, తెలుపు రంగు పుష్పాలను కలిగిన పొట్టి బఠానీ మొక్కలతో ప్రజనం చేయబడింది. సంతతి మొక్కలన్నీ ఊదా రంగు పుష్పాలు కలిగి ఉన్నాయి. ఈ సంతతిలో వచ్చిన మొక్కలన్నీ ఊదా రంగు వచ్చాయి. అయితే దాదాపు వాటిలో సగం పొట్టి మొక్కలు ఏర్పడ్డాయి, సగం పొడవు మొక్కలు ఏర్పడ్డాయి. ఇక్కడ సేమ్ అలాగే జరిగింది కదా. 3వ ఆప్షన్ తీసుకుంటే చూడండి క్యాపిటల్ టీ, క్యాపిటల్ డబ్ల్యూ పొడవు ఊదా, క్యాపిటల్ టీ మరియు క్యాపిటల్ డబ్ల్యూ పొడవు ఊదా, మళ్ళీ స్మాల్ టీ, క్యాపిటల్ డబ్ల్యూ, స్మాల్ టీ అంటే పొట్టి, డబ్ల్యూ అంటే ఊదా, మళ్ళీ ఇక్కడ స్మాల్ టీ డబ్ల్యూ అంటే పొట్టి ఊదా. అంటే అన్ని కూడా ఊదా వచ్చాయా లేదా, వచ్చాయి. మళ్ళీ అందులో సగం పొడవు ఉన్నాయి, సగం పొట్టు ఉన్నాయి. అంటే 3rd ఆప్షన్ రైట్ అనమాట. అంతే అండి, ఈరోజు జెనెటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ కొంచెం అర్థం కాకపోతే నెక్స్ట్ రివిజన్లో నేను మళ్ళీ మరొకసారి చెప్తాను. అంతే అండి, బాయ్.